కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ గురువారం జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు రావి మాల్యాద్రి పిలుపునిచ్చారు. బుధవారం జలదంకిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని విమర్శించారు. హక్కుల సాధన కోసం కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంటోనీ బాబు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు, కర్షకులు కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు చేస్తేనే ఏదైనా జయప్రదం అవుతుంది. ఈరోజు రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు కావాలన్నా, అదే రకంగా కార్మికులకి కనీస వేతనాలు కావాలన్నా, ఉపాధి పని నిలకడగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొత్త చట్టం లేకుండా పాత చట్టాన్ని కొనసాగించాలన్నా, అదే రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు రావాలన్నా, అదేవిధంగా కొన్ని కార్మిక సంఘాలు విజ్ఞప్తి మేరకు రేపు 12న జరగబోయేటువంటి ఈ యొక్క దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నా ఈ యొక్క కార్మిక కర్షకులు అందరూ ఏకంగా కలిసి పోరాడితేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా అందరూ కూడా గ్రహించాలా. కార్మికులు, కర్షకులు కలిసి పోరాడిందే ఏ యొక్క ఫలితం కూడా రాదు. ఈరోజు రైతులకు పంట రాబోతుంది. ఆ పంటలో గిట్టుబాటు ధరలు సాధించుకోవాలన్నా, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలు రావాలన్నా, ఏది ఏమైనా సరే దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెని జయప్రదం చేసి మన సమస్యలు పరిష్కారం చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయేటువంటి సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా మళ్ళీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా దేశంలో ప్రధానమైనటువంటి 4 లేబర్ కోడ్స్ను చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే రకంగా ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ కానీ, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్లో ఈ యొక్క చట్టాలని ఆమోదించి ముద్ర వేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేసి నిరూపించుకున్నారు. కాబట్టి పేదలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర పారిశ్రామిక కార్మికులు అందరూ కూడా బాగుపడాలంటే రైతు క్షేమంగా ఉండాలా. రైతులను కూడా ఇబ్బంది పెట్టి వేటు లేకుండా రైతులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి రేపు జరిగేటువంటి ఈ యొక్క 12వ తేదీ జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెను రైతులు, కార్మికులు అందరూ ఏకమై బలపరిచి ఆ సమ్మెను జీవంతం చేయాలని చెప్పేసి కోరుతాం.